అందరికీ నమస్తే అండి. పులివెందుల నియోజకవర్గంలో ఈరోజు షర్మిల గారు ఎన్నికల ప్రచారం చేశారు. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. మీరు ఆ పక్కన ఫోటోలు చూస్తే ఒకసారి అర్థమవుద్ది. భారీగా వచ్చారు జనం. షర్మిల గారి మీటింగ్కి పులివెందుల నియోజకవర్గంలో ఇంత భారీ స్థాయిలో జనం వస్తారని ఎవరు ఊహించలా. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు షర్మిల గారి ప్రభావము, కాంగ్రెస్ పార్టీ ప్రభావము పులివెందుల నియోజకవర్గంలో చాలా స్పష్టంగా ఉంది అని. సో అక్కడ షర్మిల గారి ప్రభావము అంటే అర్థమేంటి? షర్మిల గారికి వచ్చే ఓట్లు వైఎస్ ఫ్యామిలీ ఓట్లే కదా. వైఎస్ ఫ్యామిలీ ఓట్లు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లనే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికే అక్కడ డ్యామేజ్ కనిపిస్తోంది, మైనస్ కనిపిస్తోంది. సో ఈరోజు ఆమె పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఈ ప్రచారం సందర్భంగా కొన్ని ఆసక్తికర పరిణామాలు, ఆసక్తికర చర్చ జరిగింది. కడప ఎంపీగా షర్మిల గారు పోటీ చేస్తున్నారు. ఓకే, మళ్ళీ పులివెందుల నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు? వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారా, లేదంటే సునీత రెడ్డి గారు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి సంప్రదింపులు, చర్చలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళ చేత పోటీ చేయిస్తే బాగుంటుంది అని షర్మిల గారు భావిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. సునీత గారు యాక్చువల్లీ షర్మిల గారి తరఫున కడప ఎంపీ సీటు మొత్తం మీద ఈ రాయచోటి, కడప, కమలాపురం ఆ నియోజకవర్గంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా సునీత గారు గ్రౌండ్లోనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుస్తున్నారు, పాత తరం కాంగ్రెస్ నాయకులను కలుస్తున్నారు, న్యూట్రల్ వర్గాలను కలుస్తున్నారు, ఓటర్లను కలుస్తున్నారు. షర్మిల గారి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటర్నల్ వర్క్, ఎక్స్టర్నల్ వర్క్ మొత్తం పొలిటికల్ క్యాంపెయినింగ్ అంతా ఆమె చేస్తున్నారు. సో ఆమెను పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తే బాగుంటుంది అని షర్మిల గారు అనుకుంటున్నారు. పులివెందుల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ మోర్ దాన్ 85,000 భారీ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు అక్కడ వైసీపీ 1,00,000 మెజారిటీ టార్గెట్ పెట్టారు, కానీ 1,00,000 రాదు, యావరేజ్గా ఒక 70,000, 75,000 వస్తుందని అనుకుంటున్నారు. కానీ ఒకవేళ అక్కడ షర్మిల గారు కనుక వైఎస్ ఫ్యామిలీ తరపున సునీత గారు కానీ, సౌభాగ్యమ్మ గారు కానీ పోటీలోకి దిగితే జగన్మోహన్ రెడ్డి గారు 30,000-40,000 ఓట్లు కోల్పోవాల్సి వస్తుంది. ఈరోజు షర్మిల గారి మీటింగ్కి వచ్చిన జనాలను చూస్తే నేను ఒక అంచనా వేసుకున్నా. పులివెందుల నియోజకవర్గంలో యావరేజ్గా ఒక 30,000 నుంచి 35,000 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్ మైనస్ అవ్వబోతోంది, షర్మిల గారికి పడబోతోంది, షర్మిల గారు నిలబెట్టే అభ్యర్థికి పడబోతోంది అని. సో అదే సౌభాగ్యమ్మ గారు కానీ, సునీత గారు కానీ అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఓట్లు. అప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ భారీగా తగ్గిపోద్ది. యాక్చువల్లీ కుప్పం నియోజకవర్గంలోనూ, పిఠాపురం నియోజకవర్గంలోనూ పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు గారిది మెజారిటీ తగ్గించాలి అనేది వైసీపీ ప్లాన్. వాళ్ళు చాలా 10,000, 15,000 మెజారిటీతోనే గెలవాలి అంటే వాళ్ళని ఓడించలేరు. సో మెజారిటీ తగ్గించాలనేది ప్లాన్. మెజారిటీ తక్కువ మెజారిటీ వస్తే వాళ్ళు ఒకవేళ అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళని వేస్ట్, వాళ్ళు అవమానంగానే ఫీల్ అవుతారు. సో అదే జగన్మోహన్ రెడ్డి గారికి 70,000 మెజారిటీ వస్తే పై చేయిగా ఉంటుంది అనేది వాళ్ళ ప్లాన్. కానీ పులివెందుల నియోజకవర్గంలో కనుక షర్మిల గారు సునీత గారు కానీ, సౌభాగ్యమ్మ గారు కానీ పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను కదా 30,000 నుంచి 35,000 ఓట్లు మైనస్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు గత ఎన్నికల్లో విపరీతమైన వేవ్ ఉన్నప్పుడు, పొలిటికల్ వేవ్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 85,000కు పైగా మెజారిటీ వచ్చింది. విపరీతమైన వేవ్ కలిసి వచ్చింది కాబట్టి. లేకపోతే 60,000, 65,000, 70,000 మాత్రమే వచ్చేది. సో యావరేజ్గా ఇప్పుడున్న మెజారిటీ ఒక 65,000-70,000 ఉందనుకుంటే అందులో వీళ్ళే ఒక 30,000 ఓట్లు, 35,000 ఓట్లు లాగేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? సో చాలా తక్కువ మెజారిటీతో బయటపడతారు. షర్మిల గారి ఫోకస్ అలా ఉంది. అవినాష్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల గారు, సునీత గారు, సౌభాగ్యమ్మ గారు ఏ విధంగా టార్గెట్ చేశారు అనేది మనం చూడొచ్చు. యాక్చువల్లీ పులివెందుల నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి గారి కంటే ఎక్కువ స్ట్రాంగ్ ముద్ర వేసింది వివేకానంద రెడ్డి గారే. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉండేవాళ్ళు కాబట్టి ఆయన షాడో ఎమ్మెల్యేగా వివేకానంద రెడ్డి గారే మొత్తం వ్యవహారాలు చూసుకునేవాళ్ళు. అక్కడ నాయకులకే కష్టం వచ్చినా, కార్యకర్తలకే కష్టం వచ్చినా, ఏ చిన్న పంచాయతీ జరిగినా, సెటిల్మెంట్ జరిగినా, గొడవ జరిగినా, ఏ వ్యవహారమైనా సరే వివేకానంద రెడ్డి గారే పరిష్కరించేవాళ్ళు. సో అలా ఆయనకి ఇమేజ్ ఉంది, మంచి ఇమేజ్ ఉంది.
పరిచయాలు ఉన్నాయి. అలా ఆయన కుటుంబ సభ్యులకు మొత్తం అక్కడ వైసీపీ కేడర్తోనూ కాంగ్రెస్ కేడర్తోనూ ప్రజలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ సత్సంబంధాలను వాడుకొని వివేకానంద రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్ని ఎవరినైనా పులివెందుల నుంచి పోటీ చేయిస్తే మంచి ఓటింగ్ వస్తుంది అనేది షర్మిల గారి ఆలోచన. సో అందుకు మరి ఈ ప్లాన్ వేశారు. సక్సెస్ అవుద్దా ఏమవుద్దా అనేది చూద్దాం. థ్యాంక్ యూ.